ఏకంగా మీ భూమి మీది కాదు, మాటిది ఆయన భూమి, మన భూమి వచ్చి మనది కాదంట. మరి ఎవరిది? నా భూమి నాది కాకపోతే ఈయన ఇంకో ఆయన నేల చట్టంలో నింగి గాలిలో ఇది ఈయన. అది ఏంటి మీ కడుపులో ఉన్న బాధ? మీ ఆలోచన ఏంటి? ఏంటి ఈ నింగి నేల చట్టంలో నింగి గాలి మీ భూమి మీద కాదు, ఇది ఎంతవరకు ఉంటుంది చెప్పింది మీ అందరికీ? రేపు వచ్చి ఎన్నికలు ఓటు పడిన వరకు ఆ మన్నాడు మళ్ళీ రాసి అడగండి. అప్పుడు మరి ఈ సామాజిక బాధ్యత మరి ఇవే ఉండవు. ఇదంతా కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్న ఆ ఫ్రంట్కి వచ్చి లాభం చేకూర్చాలని పాప ఆ తాపత్రయం ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. ఏటో నీ మాట ఎవరు నమ్ముతారు? ఎవడు వింటాడు? వాస్తవాలకి ఇంత దరిద్రంగా ఉంటే ఎక్కడా కూడా వాస్తవాల దగ్గరలో లేకుండా ఏ ఆస్పెక్ట్లో భూమి మీద కాదు చెప్పమనండి. ఇక్కడ ఈనాడు విలేకరులు ఉన్నారు కదా, మీ యాజమాన్యం అడగండి, ప్రశ్న అడగండి, నేను చెప్తాను. లేదు ఆంధ్రజ్యోతి పేపర్ సోదరుడు ఉన్నాడు కదా, అడగండి, నేను చెప్తాను. నేల చట్టంలో నింగి గాలిలో ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలని అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ప్రజలకు క్లారిటీ కూడా కావాలి కదా. మీరు చేస్తున్న మాయా మోసం, మీ కడుపు మంట, కడుపులో బాధ, రామోజీ గారి బాధ, మా ఫ్రెండ్ రాధాకృష్ణ గారి బాధ తెలియదు కదా. అందుకు చెప్తాం, అడగండి. ఈనాడు సోదరుడు ఎవరు ఉంటారు కదా బస్సు, అది ఆంధ్రజ్యోతి సోదరుడు ఉంటే అడుగు బస్సు ఏంటి ప్రశ్న అడుగు, చెప్తాను. అందుకే మనిద్దరికి ఎవిడెన్స్ కోసం మిగతా వాళ్ళందరినీ పిలిచాను. అందుకు మీకే కదా ఈ డౌట్ ఉంది, అడగండి. ఒకటి రెండు ఏం లేవా? ఏమైనా డౌట్లు లేవా? అంతే మరి. దాని గురించి అయిపోయింది. చెప్తున్నాం కదా, మీ కడుపు పంట తీర్చడానికి, మీ ఆవేదన తీర్చడానికి ఈ ప్రజలకు మీరు మొప్పు పెడుతున్నా ఇవన్నీ ఎంతవరకు? రేపు 14 వరకు, 13వ తారీఖు ఓటు పెట్టిన తర్వాత 14, 15 నుంచి అసలు మీరు ఈ విషయాన్ని పట్టించుకోరు. కానీ ప్రభుత్వం మాత్రం, ఓ బాధ్యత ప్రభుత్వం ఏదైతే లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయో ఆ విధానం వల్ల సామాన్యుడు నష్టపోకూడదని, సామాన్యుడి మేలు జరగాలని, అవినీతికి తావు లేకుండా, దళారులకి, లిటిగేషన్ వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ఎప్పుడు ఈ వ్యవస్థలోకి వచ్చి మార్పులు చేర్పులు వస్తుంటే అందులో భాగంగానే ఇది జరుగుతుంది. కానీ ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇంకా ఇది పబ్లిక్ హియరింగ్ జరగాలి, ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి. అప్పుడు కానీ చట్టంగా మారదు. అప్పుడు కానీ ఈలోపు మీటింగ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఊగిపోయి ఒకరు జోగిపోయి ఒకరు ఊగిపోయి ఒకరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏకంగా అయితే ఇది ఈయనైతే మేము మా భూమే కాదు, మీ భూమే కాదు అని రాసేస్తున్నాడు. ఏం కర్మ వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ చెప్తాను రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి, దయచేసి ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ఏదైతే మధ్యలో దళారులు, అవినీతి పరులు, లిటికెంట్లు
ఏ విధంగా అయితే సామాన్యుల్ని మోసం చేసి దగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి పరిస్థితులు ఉండకుండా భారతదేశం యావత్తు కూడా దీంట్లో ఉన్న లోపాలను సవరించి చట్టాలు తేవాలని వాళ్ళు నిర్ణయించుకున్న నేపథ్యంలో అందులో భాగంగా మన ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం కూడా దాంట్లో ఉన్న అన్నింటినీ కూడా అధ్యయనం చేస్తూ దాని మీద కార్యక్రమాలు ఇచ్చి చేస్తున్నాం. దానికి ఇంకా పోవడం ప్రాసెస్ ఉంది. పబ్లిక్ హియరింగ్ ముందు జరగకంట, దానికంటే ముందు సర్వే జరగకంట ఈ కార్యక్రమం ఏ గ్రామం అయితే సమగ్ర సర్వే జరుగుతుందో, ఏ గ్రామం అయితే పబ్లిక్ హియరింగ్ జరుగుతుందో ఆ గ్రామాలు మాత్రమే ఈ చట్టంలోకి వస్తాయి. ఈ చట్టం ఎప్పుడు ఇంప్లిమెంట్ అయినప్పుడు. ప్రస్తుతం అయితే అది కూడా కోర్టులో ఉంది. ఇది ఇష్యూ. చెప్పండి, ఎవరు చెప్పాడే పవన్ కళ్యాణ్కి ఏం తెలుసని? అతనికి ఏం తెలుసని? ఏంటి అతను ఏంటి మేధా పవన్ కళ్యాణ్ ఏం తెలుసని చెప్పనండి. జిరాస్కేప్ ఎవడైనా అన్నం తిన్నాడు ఎవడైనా మాట్లాడతాడు? అది ఎవడైనా రిజిస్ట్రేషన్ జిరాస్కేపులు ఇస్తారా? అర్థం లేకుండా ఏదో అతను మాట్లాడుతుంటే దానికి మేము సమాధానం చెప్పాలా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. జిరాస్కేపులు ఇస్తే జిరాస్కేప్ ఎవరైనా రిజిస్ట్రేషన్ ఇస్తారండి? అక్కడ ఇస్తారా? మనం చెప్పాను కదా కాదని, నేను ఇండివిజువల్ కాదని చెప్పాను కదా, ఇదేమి నా వ్యక్తిగతమైనది కాదని చెప్పాను కదా, ప్రభుత్వం తరఫున కదా చెప్పాను నేను మీకు. అప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తాడండి ఎవడైనా? నవ్వాలా ఏడాలా? ఆయన ఒక రాజకీయ నాయకుడు, దానికి మీ సమాధానాలు మా కర్మకి తెలియని మాట్లాడుకొని ఎవడో రాసిస్తే తీసుకొని ఊగిపోయి భాష కూడా చూస్తుంటే మొన్న ఎప్పుడో చూసాను ఆ భాషని. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా భాషలో మాట్లాడతారండి? చెప్పండి. ముందు ఈనాడును ముందు ఆంధ్రజ్యోతి అయిపోతే మిగతా కలుద్దాం. వాళ్ళిద్దరికి నివృత్తేనండి. ఇంకా వాళ్ళ కడుపులో బాధ, ఉక్రోషం ముందు అయిపోతే మిగతా వద్దురు అంటే ఐఎమ్ సారీ, డోంట్ థింక్ అదర్వైజ్. నేను వాళ్ళిద్దరే కదా, మీ భూమి మాది కాదు ఏంటి ఇది అని, ఇది నీంగులోని ఏంటి రాత్రులు అంటే ఎంత బాధ ఉందో వాళ్ళకి, ఎంత ఉక్రోషం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏం లేరేటి మీ భూమి మాది, మీ భూమి మీది కాదన్న లేరా? ఏం నోరు పెట్టలేదు? ప్రశ్నలు లేవా? ఎక్టోర్స్ నుంచి రాలేదు ఇంక మీకు ఇది అడగమని? లేరంటలేండి, వాళ్ళకి మరి లేదంట. వాళ్ళు రాయి మాది మేము రాసుకున్నాం కదా, మీకు కాల్చి మీ కుటుంబ మీకు ముఖం పడిచాం కదా, మీరు దాని గురించి చెప్పుకోండి అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి అంతే, వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే ఏదో ఒకటి తప్పుడు రాత్రి రాసుకుంటాం మేము మా ఇష్టం రాసేస్తాము అంతే, మాది అంతే. కానీ మళ్ళీ మేము ప్రశ్నలు అడగం, దానికి క్లారిఫికేషన్ మాకు అక్కర్లేదు. మా కడుపులో ఆక్రోశాన్ని, మా బాధని మేము ఎలకెక్కిస్తాము అని. ఇది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు టీవీ నుంచి లైవ్. ప్రజలారా ఆలోచన చేయండి, మీరే డిసైడ్ చేయండి. వీళ్ళ తాలూకా ద్వంద్వ వైఖరి, ద్వంద్వ బుద్ధిని రాష్ట్ర ప్రజలను వచ్చి ఈ టీవీలో చూస్తున్న వాళ్ళని డిసైడ్ చేయమని అడుగుతున్నాను. న్యాచురల్గా చెప్తుంది కదా, 1-10 సార్లు చెప్తాను. ముందు సమగ్ర సర్వే జరగాలి. ఏ గ్రామం అయితే సమగ్ర సర్వే జరుగుతుందో ఆ గ్రామాల పరిధిలోకి వస్తాయి. రెండోది, దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అప్లయింగ్ అథారిటీ వచ్చి డిస్ట్రిక్ట్ జడ్జి
కేటగిరీలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ వృత్తి చేస్తున్న కానీ లేకపోతే రిటైర్డ్ కానీ ఒక అప్పీల్ అథారిటీ ఉంటుంది, అప్లైయింగ్ అథారిటీ, వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఓవర్ చేస్తే అప్పుడు హైకోర్టుకి వెళ్ళే పరిధి, కోర్టుకి ఎప్పుడు వెళ్ళొచ్చు, దానికేం కోర్టుకి వెళ్ళే పరిధి దానికి టైం లేదు, వెళ్ళొచ్చు. ఈ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలో అప్లైయింగ్ అథారిటీ పెట్టుకో దానికి మాత్రమే 2 సంవత్సరాలు, దానికి లేదు. ప్రత్యర్థులు వెపన్గా వాడుకోండి కదమ్మా. వాళ్ళు వక్రబుద్ధి, వాళ్ళ క్రిమినల్ మైండ్ ఏం చేస్తాడు, పొంచుంటాడు. వాడిని ఎప్పుడు పొడి చేద్దామా, ఎప్పుడు వాడిని వచ్చి గుద్దేద్దామా, ఎప్పుడు ఏం చేసేద్దామని. క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు వచ్చి ఇదొక ఈ సంబంధించి సున్నితమైన సంబంధం కాబట్టి ఈ లైన్లో వచ్చారు. దానికి కూడా ఉంది కదా, వాళ్ళు పట్టుకుంటారు కదా పోలీసులు, చట్టం ఊరుకోదా. మేము పోలీసులాగా ఇదిగో దొంగలు మీరు, ఇగో ఇలాంటి రాత్రి రాస్తున్నారు అని మేము వచ్చి చెప్తున్నాం. అది ఏదమ్మా, ఏం పోతుంది, ఏ డాక్యుమెంట్, ఎవరు డాక్యుమెంట్ మాడుతున్నావు నువ్వు, ఏది మాడుతున్నావు నాకు అర్థం అవ్వదు. ఎవరు డాక్యుమెంట్ ఫోర్జరీ చేస్తారు నాకు అర్థం అవ్వదు. నువ్వు ఎక్కడి నుంచి ఏం మాడుతున్నావు, అది రెండోది, దానికి వద్దాం. అవును, అది ఎక్కడికి వెళ్ళిపోతాను నేనే చెప్తాను, మాట్లాడుతున్న మానేసి ఎక్కడికి వెళ్తే నేనే చేస్తాను. అది 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 అప్పుడు చెప్పానండి, అది చెప్తాను. దానికి ఇది అయిపోతుంది, దానికి వస్తాను నా దగ్గర ఓపెన్. ఒక విషయాన్ని పట్టణాధార పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు. అదే కదా మీరు అడుగుతున్న క్వశ్చన్. అది కాదు బాబు, అది కాదు బాబు, వేశారు. ఎన్టీ రామారావు బొమ్మ వచ్చి మరుగుదొడ్ల మీద వేశారు, దానికే చెప్తావు. అదే ఏమి మరుగుదొడ్డి మీద వచ్చి ఎన్టీ రామారావు బొమ్మ వేసుకున్నారు, మరుగుదొడ్డి మీద. ఇది మంచి కార్యక్రమం, ఇది పట్టదార పాస్ పుస్తకం అనేది. అంటే బొమ్మ ఉంటే నాకు వచ్చేస్తుంటే మరుగుదొడ్డి తెచ్చి ఎన్టీ రామారావుకి వెళ్ళిపోద్దా, తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోద్దా చెప్పండి. వాళ్ళ ఆ నాయకుడిగా ఎవరున్నారో వాళ్ళ కార్యక్రమాలు అవుతాయి. ఎవడు పెట్టుకుంటాడండి, ఎలా పెట్టుకుంటారు? నీ ఇంట్లోని కాగితం ఆ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకుంటారు? ఏంటి అమ్మాయికి చదువుకున్నారు కదా మీరు, మీకు వ్యవస్థ సంగతి తెలుసు కదా, వ్యవహారం తెలుసు కదా, ఎలా పెట్టుకుంటారు? రిజిస్ట్రేషన్ కాగితం నీ ఇంట్లో ఉంటుంది కానీ ఎవడి ఇంట్లో ఎందుకు ఉంటుంది? ఎవరో చెప్పేస్తే ఇలాంటి కడుపులో మంట ఉన్న వాళ్ళు రాస్తుంటే దాన్ని నమ్మితారుగా. ఈ కోసం రాజకీయ లబ్ధితో, క్రిమినల్ మైండ్తో, దుర్బుద్ధితో చేస్తున్న కార్యక్రమం వీటంటే ఎలాగా, ఎందుకు చేస్తారు? ఏంది రెండు పత్రికలు అంతా ఆయన ఏదో మాట్లాడుతూ ఉండేవారు. 2 సార్లు ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అధికారంలో వచ్చింది కదా, 2 సార్లు అవును వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు కన్నా మీరు ఎక్కువ బాధపడుతున్నారు. మీరు ఎక్కువ బాధపడచ్చు, తప్పు కాదండి. మీరు మంచిగా వచ్చినప్పుడు వచ్చి దాని మీద మీ భూమి మీద కాదంటే దీని మీద చెప్పకపోతే ఏమొద్ది? ఎవరు? అది కాదండి, అందుకే వస్తుంది, రేపు కూడా వస్తుంది. కానీ ఈ లోపు ప్రజలతో భయాన్ని పోకుండా బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మాకుంది కదా. ఆందోళనని ఇలాంటి దొంగ బుద్ధులతో చేస్తున్న వాళ్ళు కాదు, ఇది దుర్బుద్ధితో చేస్తుందని చెప్పాలని బాధ్యత మాకుంది కదా. చెప్పపోతే తప్పు కదా, ఎవరో చెప్పాలి కదా. అందుకు చెప్తాను, మాకే ఈ ఎండతో నీకు నాకు ఎందుకు ఈ బాధ చెప్పు, ఈ ఎండలో ఎందుకు మనకి ఈ బాధ? ఏది మీరు చెప్తుంటే మంచిగా రాసిన దాన్ని పక్కన పెట్టండి,
చెడుగా రాస్తుందని ఆలోచించాలి కదా. మంచిగా రాస్తుంది ఆ వెలగా ప్రజలు చర్చిస్తారు, దాని గురించి ఆమోదిస్తారు. ఇలాంటి కడుపులో ఆక్రోశం పెట్టి అది భూమి అనేది కాదంట, ఇది ఎక్కడిది? తప్పు. వాళ్ళ తాలూకు ప్లే ఏంటంటే కింద కోర్టు ఏదైతుందో, కింద కోర్టు ఏమంటాం దాన్ని, తాలూకా కోర్టు, దానికి నామినీ కోర్టు ఉంది కదా ముందు, మేజిస్ట్రేట్ కోర్టు, దాని పరిధి తీస్తాం దీనికి. సివిల్ కోర్టు కింద కోర్టు ఏదవుతుందో, డిస్ట్రిక్ట్ కోర్టు కింద ఉన్న తాలూకా కోర్టు ఏదుందో దాని పరిధి నుంచి దీన్ని తీసాం. ఎప్పుడు అది అప్లయింగ్ అథారిటీకి వెళ్ళిన తర్వాత, ఎందుకు జిల్లా జడ్జి క్యాడర్లో ఒక అథారిటీ ఉంటుంది. ఆయన రూలింగ్ ఇచ్చిన తర్వాత మరి కిందకి జ్యూరిడిక్షన్ లేదు, పైకే. అది అందుకు వాళ్ళ ఆందోళన. మాకు కూడా ఉండాలి లిటిగేషన్ తగ్గించడానికి. లేకపోతే ప్రతి వాడు కింద కోర్టులో వేసేసి అది గంటకి తీసుకొస్తే ఓ జిల్లా జడ్జి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా అది వ్యాలిడిటీ కాదా, మళ్ళీ కింద కోర్టుకి వెళ్ళగలుగుతాం? ఆ స్థాయిలో దానికి ఇచ్చిన తర్వాత దానికి అలా రిక్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని పరిశీలిద్దామని చెప్పాము. అది దాన్ని డిస్కషన్. కేవి తిరగకుండా ఉండడానికి ఇది వేదికతో చెప్పేది. ఎస్, యూ సెడ్ వాట్ ఈస్, యూ సెడ్ దట్ ఇస్ కరెక్ట్, 100% ఫ్యాక్ట్. ఆ లిటిగేషన్ అవాయిడ్ చేయడానికి ఇది. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు వేసేస్తున్నారు, ఇది తిరగాలి అని ఈ ఉద్దేశం. ఒక సర్వే జరిగిన తర్వాత ఎప్పుడు ఎందుకు ఇప్పుడు వస్తున్నాయి? ఎప్పుడో మనం బ్రిటిష్ కాలంలో సర్వే ఉండబట్టి ఎక్కడ వస్తున్నాయి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తున్నాము ఫేస్డ్ మేనర్లో. ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్ కంటిన్యూ అవుతుంది. అలాగే అర్బన్లో కూడా చేస్తాం. ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఇద్దరు డిస్ప్యూట్ తేలితేనే తప్ప దాన్ని ఎల్పీ ఇవ్వం, ల్యాండ్ పోస్ట్ సర్టిఫికేట్ ఇవ్వం. అది తేలాలి. అది తెలియని తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎలాగా? ఈ రోజు నువ్వును మీ అక్క కలిపి మా ఉపన్యాసం వచ్చి అని చేసేస్తారమ్మా. నువ్వు చేసిన తర్వాత ఎల్లుండి మళ్ళీ కోర్టుకు వెళ్తాంటారుగా, మళ్ళీ దొరుకుతుంది, తప్పు కదా అది. అది కోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టుకి. ఎందుకు డిస్ట్రిక్ట్ కోర్టు కాదు బాసు, గవర్నమెంట్ ఎవరైనా వేసుకోవచ్చు. అమరావతి కాదు బాబు అంటే నీకు అదే కదా వచ్చింది. ఏమంటాడు పవన్ కళ్యాణ్ అవగాహన, నేను మనిషితో ఏం మాట్లాడుతావు? పవన్ కళ్యాణ్ మ్యాండేటరీ ఏంటి? పవన్ కళ్యాణ్ రెగ్యులేటరీ అథారిటీయా? అవగాహనలో మాట్లాడితే చెప్తే తెలుస్తుంది. చంద్రబాబు చెప్పను ఆ మాట, కొద్దిగా ముఖ్యమైన చేస్తా కాబట్టి చెప్తాం. ఏటి నీ సంగతి ఏంటి, 14 సంవత్సరాలు ఏం చేస్తామని చెప్తాను. తెలిసి మాట్లాడుతుంది దాన్ని ఏం చెప్తావు? నిన్న భాష మాట్లాడే భాషకు నువ్వు అంగీకరిస్తావా? భాషకి నీ పత్రిక అంగీకరిస్తుందా? భాషని ప్రజాస్వామ్యం ఎవడైనా అంగీకరిస్తాడు ఆ భాషని? ఆ మాత్రం కుటుంబాలతో ఉన్న వాళ్ళు, అన్నం తింటున్న వాళ్ళు ఎవరైనా హర్షిస్తారు ఆ భాషని? ఎక్కడికి వెళ్తుంది? అలాంటి వాళ్ళకి వచ్చి మళ్ళీ మనం సమాధానం చెప్పాలా? చచ్చే సర్వే అయిన తర్వాత అప్పీల్ ఉంటుంది. అప్పీల్ హీరింగ్, పబ్లిక్ హీరింగ్ ఉంటుంది. పబ్లిక్ హీరింగ్ అయిన తర్వాత అప్పుడు అబ్జెక్షన్స్ ఏమైనా వస్తే ఆ పబ్లిక్ అయిన తర్వాత అప్పుడు యాక్ట్లోకి వెళ్తుంది. ఆ ఊరు యాక్ట్లోకి వెళ్తుంది. అంతవరకు వెళ్తాం. అయినా ఇప్పుడు యాక్ట్ లేదు, ఇప్పుడు యాక్ట్ ఫోర్స్లో లేదు. ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అవుతుంది.
అవుతుంది 100%. ఎల్పీ ఇస్తుంది, దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను ఆ రిజిస్ట్రేషన్ ఎలా చదువుతుందో ఆ ప్రొసీజర్ అంతా కూడా మనం చెప్పాను. స్టాంపు ఇప్పుడు ఎవరంటున్నాడు రిజిస్ట్రేషన్ ఆఫీసర్? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరున్నాడు? ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఎవరంటున్నాడు? గవర్నమెంట్ కాదా? ఎవరో ఆయన చెప్పినట్టు ఎవరో ఒక వ్యక్తి ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకొని మాట్లాడతారుగా. ఎవడు ప్రతిపక్షం? ఎవరికి ప్రతిపక్షం? ఒక సీట్ కూడా ప్రతిపక్షాలకు అవుతాడు. ఎలాగవుతాడు ప్రతిపక్షం? ఎలాగవుతాడు? ఆ ఒక సీట్ కూడా ఇరిపోయాడు. ఈ పార్టీ ఈ పనికి ఇక్కడ ఉండని ఎలాగవుతాడు? వాట్ ఇస్ ద స్టేక్? నిన్నెవరో నా మీద వచ్చి మా బొత్సానికి అవగాహన లేదు, సమస్య జరగాలి అని ఓ పని చేయండి. అదే పార్టీ నన్ను ఒక రైట్ ఇప్పించింది, ఓ లెటర్ రాశారు పైన. ఆ లెటర్ పట్టుకుని అడిగినాను, కరెక్ట్ కాదు, అప్పుడు వస్తుంది కరెక్ట్. అలా అడిగింది. నేను అందరూ ఏమి అడిగారు? నేను ఒక వాక్యం చదివాను, సమగ్ర సర్వే జరగకుండా అలా తీసుకొస్తారని. నేనే చెప్తాను కదా, సమగ్ర సర్వే జరగాలి, పబ్లిక్ హియరింగ్ జరగాలి, అప్పుడు వస్తుందని చెప్తున్నాం కదా. ఆ లెటర్ వాట్సాప్లో చూసుకోండి, ఎక్కడ ఉంటుందో అది పట్టుకుని అడగండి. తగ్గిపోయింది, వెరిఫై చేసుకుంటుంది. అక్కడ ఉంటారు కదా ఎంఆర్ఓ, విఆర్ఓ. తగ్గిపోతే ఇప్పుడు నీ డాక్యుమెంట్లో ఇది ఒక 5,000 గజాలమ్మా ఈ స్థలం. డాక్యుమెంట్లో 6,000 ఉంటుందమ్మా, పోలిస్తే 5,000 ఉంటుందమ్మా ఫిజికల్గా. ఉంటే తగ్గిపోయిందంటే ఎక్కడ ఎవడు పిల్లి ఎత్తుకెళ్ళిపోయిందా, దేవుడు ఎత్తుకెళ్ళిపోయాడా? దేని తిరగను కాదు. సమగ్ర సర్వే వద్దా చెప్పండి, వద్దంటే పర్వాలే, అది వేరు, అది ఇంకో డిబేట్. సమగ్ర సర్వే వద్దంటే అది ఒకటి ఇంకో డిబేట్. స్వాతంత్రం వచ్చింది అది. ఇప్పుడు ఇవాళ కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఉన్న కేసుల్లో 68 నుంచి 73% ఓన్లీ సివిల్ ల్యాండ్ లిటిగేషన్లే. దాని న్యాయమా అది? ఆ ధర్మా ఆ లిటిగేషన్లు? చెప్పండి. మొన్నసారి ఇచ్చారు, ఆ ముఖ్యమంత్రి గారు నోటితోనే అనకాపల్లిలో చెప్పారు, ఈ చట్టం వచ్చి రైతు ప్రయోజనాల కోసమే తీసుకొచ్చాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వాయిస్తూనే చెప్పారు, తీసుకొస్తున్నాము ఈ చట్టాన్ని, దీనివల్ల ప్రజలకు రైతుకు ఉపయోగపడుతుంది, దళారుల తాలూకా ప్రమేయం తగ్గుతుంది, ఇది ఎప్పుడో ఉపభూయిష్టమైందుకుంది అని ఆయన నోటితోనే చెప్పిన తర్వాత ఇంకేంటి? నేనే చెప్తాను కదా, చేయడానికి అడ్వాంటేజ్ పనులు చేస్తారు, అది చేస్తే మరి ప్రజలు వింటారండి. ఏమో కింద స్థాయి కోర్టు ఎప్పుడు చేశాడు క్యాన్సిల్? అప్పీలింగ్ కాబట్టి ఉందని చెప్తున్నాను కదా. ఎవడు కోర్టుకు వెళ్ళాలా? నీకు అవగాహన లేకుండా మాట్లాడు. కోర్టుకు వెళ్ళమని ఎవడు చెప్పాడు నీకు? ఏంటి నీకు కావాల్సిన ఏంటి నీ క్లారిటీ కాదు చెప్పు. హైకోర్టు కావడమన్నాడు, నీకు అవకాశం ఉంటే వెళ్ళమా? మేము వెళ్ళమన్నావా? నేను చెప్తుంది ఏంటి, మీరు పూర్తిగా నేను చెప్తాను, మీకు డౌట్ ఉండి అడగండి. అంతేగాని మీరు 10 సార్లు చెప్తున్నప్పుడు మళ్ళీ మీకు వచ్చి ఇందాకనే కట్ అండ్ పేస్ట్ చేస్తే నేను చెప్పలేను. దీని సిస్టమ్ ఏంటంటే, ఫస్ట్ గ్రామాల్లో భూ సర్వే జరగాలి. భూ సర్వే జరుగుతున్నప్పుడు ఒక 2 అన్నదమ్ములకు కానీ, లేకపోతే ఎండోమెంట్స్ భూమి కానీ, ఆక్యుపేషన్ భూమి కానీ, లేదు ఎంతమంది రాచరికంలో వస్తుంటాయి అసైన్ భూములు, ఎస్టేట్ భూములు కానీ, అసైన్ భూములు కానీ, లేకపోతే జాయింట్ ఫ్యామిలీ భూములు కానీ, ఇల్లు స్థలాలు కానీ, వాటిలో వచ్చినప్పుడు డిస్ప్యూట్ వచ్చినప్పుడు సక్రమంగా ఉంటే దేని నో ఇష్యూ. ఇద్దరికి డిస్ప్యూట్ వస్తే
కింద స్థాయిలోని ఎంఆర్ఓ స్థాయి ఆఫీసరు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒక లీగల్గా ఇగో నీది వాళ్ళిద్దరి ముందే దాన్ని సర్వే చేసి వాళ్ళిద్దరి ముందే దాన్ని యాక్సెప్ట్ చేసి ఇద్దరికి కాంప్రమైజ్ చేసి వాళ్ళిద్దరు సంతకాలు తీసుకొని అప్పుడు దాన్ని వచ్చి హెల్ప్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ కానీ ఇద్దరు ఒప్పుకోకపోతే ఈయన చెప్పి న్యాయం ఒప్పుకోకపోతే దానికి ఆ హెల్ప్ ఇవ్వడం అనేది జరగదు, అది పెండింగ్ ఉంటుంది. దాన్ని జిల్లా దాన్ని వచ్చి ఆ తర్వాత దాన్ని వచ్చి అప్లయింగ్ అథారిటీ ఉంటుంది. జిల్లా జడ్జి స్థాయిలో ఒక రిటైర్డ్ జడ్జి కానీ పోస్ట్లో ఉన్న జడ్జి కానీ ఆ స్థాయిలో అక్కడ వచ్చి అప్లై అక్కడ వచ్చి పిటిషన్ పెట్టుకోవచ్చు. ఇదిగో మా సంగతి ఇది ఎలాగ అయిందని చెప్పని వాళ్ళు డిసైడ్ చేస్తారు దాన్ని. అక్కడ ఆర్గ్యుమెంట్ అక్కడ కూడా అవ్వకపోతే అప్పుడు హైకోర్టు. ముందేమో ఆవిడ హైకోర్టుకి వెళ్ళమంటలేదు, జిల్లా దానికి ఇక్కడికి వెళ్ళడానికి ఫీజు కూడా అక్కర్లేదు, పిటిషన్ పెట్టుకోవడమే, జడ్జి గారు పిలుస్తారు. ఏదమ్మా గ్రామస్థాయిలో సర్వే చేస్తున్నాం కదా, గ్రామస్థాయిలో చేసి గ్రామస్థాయిలోనే ఎంఆర్ఓని కూర్చోబెట్టి గ్రామస్థాయిలో ఆర్డీఓని కూర్చోబెట్టి అది ఫైనలైజ్ చేస్తాం గ్రామస్థాయిలోనే. అక్కడ అవ్వకపోతే అది నేను చెప్తుంది. ఏది అప్పీలింగ్ అథారిటీ 2 years టైము, 2 సంవత్సరాల లోపల అప్పీలింగ్ చేసుకోవచ్చు. పైదానికి మరి లేదు, ఇప్పుడేం వెళ్ళొచ్చు. అది చెప్తుంటుంటే దాన్ని మేమేం చేస్తాం? అయిపోయిందా? ఇంకేముందా? మీ భూమి మీకు మీద నమ్మకం వచ్చిందా? ఆక్యుపై ఉంటే రాదు, వీళ్ళకి ఎలాగా రాదు, ఎందుకంటే ఆయన భూములు అవి బాగా ఉన్నాయి కాబట్టి. చెప్పండి, ఇది చాలా తప్పు, ఇది పాపం, ఇది క్రైము, ఇది ఈ రకంగా బతుకడం అనేది క్రైమ్. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇది కానీ లేకపోతే క్రైమ్. ఇది ఇలాంటి వార్తలు రాసి ప్రజలకు ఆందోళన పెట్టి మీ ఆశ మీది కాదు. ఎవడాస్తే ఎవడు తీసుకుంటారు బాసు? ఈ డెమోక్రసీలో, ఈ రాజ్యాంగంలో మనకి ఈ భారత రాజ్యాంగం చాలా పటిష్టమైన రాజ్యాంగం. ఇది మన రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు మనమేం చెప్తాను, నేనేం చెప్పలేను. ఇది చాలా తప్పు, ఈ పని. ఇలాగా ఈ రకమైన కార్యక్రమాలు అయిపోయింది. ఇది మళ్ళీ అతను ఏదో అడిగాడు, దానికి సమాధానం చెప్తాను. అయిపోయిందా? చెప్పు. పోచి డాక్యుమెంట్ భూములు కన్నారా, పోచి చేసేయమన్నారా? అది ఉందా క్లారిటీ నీకు? అది తెలుసుకున్నాడు. భూములు కొనే విషయంలో 4-0 జరిగిందని చెప్పండి. భూములు కొనే విషయంలో 4-0 జరిగిందని చెప్పి 4-0 ఎవరు? మీరు పత్రిక రాసినట్టు 4-0 చేస్తారని. అవునా? ఏంటిది? సరే రాసుకున్నారు కదా. అది ఏంటంటే ఆ భూముల్ని 2018లో ఒకరు కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళు వచ్చి 20లో కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చి సగ భూములు వచ్చి 5గురు కలిసి మనిషి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల లెక్కని అది అందులో మా అబ్బాయి పేరుని కూడా మా తమ్ముడు వచ్చి ఓ 2 ఎకరాలు కొన్నాడు. ఇది 3వ రిజిస్ట్రేషన్. అది దానికి వచ్చి వాళ్ళు వచ్చి కోర్టుకు వెళ్ళారు. కోర్టులో అది డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు వేశారు, క్రిమినల్ కేసు. వాళ్ళు అన్నది సివిల్ కోర్టులో బాబు, ఇది మాదిరి కాదు, అలా వెళ్ళి సివిల్ కోర్టుకు వెళ్ళండి అన్నారు. కోర్టు నుంచి ఆర్డర్ ఇప్పించారు, ఇది మా కేసు కూడా అది వెరిఫై చేయండి అని. ఇది వెరిఫై చేయడానికి అది, అంతేగాని ఫోర్జరీ కాదు అని. అయితే కోర్టు ఏమందంటే ఆర్డర్ కూడా ఇవ్వలేదు, గవర్నమెంట్ ఎఫిడవిట్ ఏమంది. అది దాని విషయం. అది ఎంత 30 ఎకరాలు అంతా నాకు ఐడియా లేదు. మా వాడి పేరు మా అబ్బాయి పేరు మీద మా తమ్ముడు కొనిది 2 ఎకరాలు 30 సెంట్లు అంతా. అందులో అది మొత్తం 6గురు 7గురు
ఎనమండుగులు, అందులో 2 ఎకరాలు 2 సెంట్లు. చేయమని ఎవడొద్దన్నాడండి? అధికారం వస్తే కదా. ఎవడొద్దాడు చేయమని? ఏదైనా చేయొచ్చు, వస్తే కదా. వచ్చిన తర్వాత కదా ఇవన్నీ. వచ్చిన తర్వాత నువ్వు వేడి చేస్తావు, నీ ఇష్టం. ఇది ఎక్కడ పెట్టారు? అది ఎవరు సభల్లో పోయి మేనిఫెస్టో పెట్టారా? నాకు తెలియదు, మరి నీకే తెలియాలి. మేము అది చూడం, ఎందుకంటే దానికి విలువ లేదు మేనిఫెస్టోకి. అది చెత్తకాయితం. ఎవరిష్టం అది లోకల్గా. దానికి ఆ లోకల్గా నేను నా మేనిఫెస్టో నేను పెట్టుకుంటున్నాను అంటే దీంతో పాటు యాడ్ చేసుకుంటాడు. ఇది కరెక్ట్, ఇది 100% రాష్ట్రం అంతా ఇది ఆ నియోజకవర్గంలో ఉండదు. అది కాకుండా నేను ఇంకా కొద్దిగా ఓవర్ స్మార్ట్ అయ్యి నేను రోడ్డు పోయింది, ఈ రోడ్డు కూడా నేను వేస్తాను. ఇక ఇక్కడ వచ్చి ఈ సైడ్లో డ్రైనేజ్ పోయింది, నేను డ్రైనేజ్ కడతాను. ఇక ఇక్కడ వచ్చి నీరు లేదు, ఈ నీరు కూడా ఇస్తాను నేను అని లోకల్ శాసనసభ్యులు, లోకల్ పార్లమెంట్ సభ్యులు, లోకల్ ప్రెసిడెంట్ చెప్పుకోవచ్చు. తప్పే ఉంది, దాన్ని చెప్పుకోవచ్చు. తప్పే ఉంది, తప్పు నేనేం అందులో చెప్పిన ఓవర్ స్మార్ట్ చెప్పాను. నేను ఇప్పుడు ఓవర్ స్మార్ట్ ఉన్నాను. ఏదమ్మా దాన్ని ముట్టుకున్నారా ముట్టుకోలేదని నేను కూటమి, దాని పేరు కూటమా కాదా? కూటమిలో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ఒకరు కేంద్రంలో అధికారం ఉన్నాడు, ఒకరు రాష్ట్రంలో అధికారం ఉన్నాడు, అధికారం చేసిన వాళ్ళు. ఒకరు రాష్ట్రంలో అధికారం చేసిన వాళ్ళు, ఒకరు వచ్చి ఎక్కడ లేని వాళ్ళు. 3 ఉన్నారు. అది ముగ్గురులో ఇద్దరు వచ్చి దాన్ని మేము ఒప్పుకున్నామని ఒకరు వచ్చి ఒప్పుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ అది ఎక్కడ స్టేట్మెంట్ రావట్లేదు. అంటే ఇప్పుడు దాని గురించి ఇంకా ప్రజల ఆలోచన అవసరం ఉంది. వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళకే నిజాయితీ లేదు, వాళ్ళకే ప్రజలకేముంది? ఇక బాధ్యత ఎక్కడ ఉంది? ప్రజలు దాని గురించి ఎందుకు ఆలోచించాలి? అవసరమేముంది? అవసరం లేదు. అది ఒక చిత్తుకాగితంతో సమానం ఆ మేనిఫెస్టో. దాన్ని మేనిఫెస్టో అంటారా, ఎంత బాధ్యత చిత్తుకాగితాలు అంటారో తెలియదు, కానీ అది ఏమని ఏంటి? మాకున్న అహంకారం చెప్పండి. వాళ్ళకున్న ఆత్మాభిమానం ఏంటి? మాకున్న అహంకారం ఏంటి? మాకు లేని ఆత్మాభిమానం ఏంటి? వాళ్ళకి లేని అహంకారం ఏంటి? చెప్పండి, నేను చెప్తాను. అహంకారం అంటే 8 సార్లు 8 సార్లు పెంచిన డేట్లు చెప్పు. మరి నువ్వు విలేకరు ఏదో రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే పెంచారని చెప్తాను. 8 సార్లు ఎవరు చెప్పాడు? పెంచామని చెప్తాను కదా, నాకు జ్ఞాపకం లేదు. ఐ యాక్సెప్టెడ్. పెంచామని చెప్పాను కదా. పెంచలేదని చెప్పి తప్పు. నేను పెంచలేదని చెప్తే తప్పు. అది ఐ యాక్సెప్టెడ్. నేను పెంచలేదని చెప్తే నా తప్పు. నువ్వేం చెప్పు. నువ్వు 8 సార్లు అన్నప్పుడు డేట్లు బాధ్యత మీకు ఉంది కదా, ఇవ్వలేదు. సరే నువ్వు కూడా నేను మర్చిపోయిన సార్ అన్నావు అనుకో, అది ఓకే. నాలాగా నా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదని అన్నావు అనుకో, ఓకే. నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని చెప్పాను కదా. పెంచామని యాక్సెప్ట్ చేశాను. తప్పని పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యుత్ బకాయిల్ని శుభ్రంగా డిస్కమ్ములను వచ్చి మంట కలిపాడో, దాన్ని స్టెబిలైజ్ చేయడానికి తప్పని చేయవలసి వచ్చింది. యాక్సెప్ట్ చేస్తాం కదా. చేయలేదంటే మీ తప్పు. అయితే 8 సార్లు అన్నది తప్పట. నాకు తెలియదు లేదంటే నేను యాక్సెప్ట్ చేస్తుంటే మళ్ళీ నేను ఎప్పుడు ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. బస్సు ఆయన అడుగు, నాకేం తెలుసు. నాకేం తెలుసు. నేనెందుకు భయపెడతాను? నేనేం పుల్నే శివాన్నా, లేకపోతే నేనేమైనా ఇదా
రేపు నేనేందుకు భయం పడతాను? డెమోక్రసీలో ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. నువ్వు కూడా రేపు వచ్చి ఆడు 13 చేశారు. ఇప్పుడు ఆడ 13 12 మందో సబ్జెక్ట్ కరెక్షన్ నాకు ఐడియా లేదు కానీ ఏంటి అందులో పొడి చేస్తే ఇతను ఒకడు అవుతాడు, తప్పేముంది? అది 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 అయిన అడుగు. ఆయన ఎందుకు పక్కన పెట్టుకుంటే ఆయన 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 ప్రెస్ మీట్ లో దయచేసి తప్పుగా అలాంటి మా పెట్టాను చూడకండి. ఆయన మా పార్టీ ఆయన వచ్చినప్పుడు కూర్చోబెట్టిన బాధ్యత నాకు ఉంది. ఆయన ప్రెస్ మీట్ ఆయన పెడతాడు. ఆయన వచ్చినప్పుడు నాకు గౌరవంగా నా పక్కన కూర్చోబెట్టుకోవాలి. నేను ఆయన పిల్లలే ప్రెస్ మీట్కి. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు గౌరవంగా తీసుకొచ్చి కూర్చోబెట్టిన బాధ్యత నాకుంది. తమ అపార్థం ఎలాంటి తప్పు అవి తప్పు. అవి ఆయన విషయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు. అది మా పార్టీ విషయాలు వచ్చినప్పుడు లేదు మీరు వచ్చి నన్ను వదిలి మానేసి గురువు గారు ఈ విషయం చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్తాడు. నువ్వు అడగొచ్చు కదా గురువులు గారు ఈ విషయం ఏంటని. అది మీకు తెలుసు కదా ప్రొసీజర్ ఏంటని తెలుసు కదా, సిస్టమ్ ఏంటి తెలుసు కదా. మీరు ఇవాళ కాదు కదా పత్రికలకు వచ్చింది, మీరు ఎందుకు పేరు పెట్టి అడగలేదు? చాలా తప్పది. ఇంకోసారి ఇలాంటి రివ్యూ అవ్వకూడదు దయచేసి. సారీ, అది తప్పది. అంతే కదమ్మా. ఏమనంటే నేనేం తప్పు మాడితే మీరు అడగా, అంతేగాని అది తప్పది. గురువు గారిని వచ్చి మా జిల్లా ప్రెసిడెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు గౌరవంగా వచ్చి రెండు గురువు గారిని కూర్చోబడి బాధ్యత నాది. అలా కూర్చో అంతేగా. ఏదైనా మీకేం ప్రశ్న అనుకోండి, ఆయన చెప్తాడు. అప్పుడు లేకపోతే మా మంత్రి గారు చెప్తారని చెప్తాడు. తప్పే ఉంది. అంతేగాని ఈ టైప్ ఆఫ్ డోంట్ థింక్ ఇంకోసారి లాంటివి రాకూడదు ఎవరైనా సరే. అది కొన్ని ప్రొసీజర్ సిస్టమ్స్ ఉంటాయి, దాన్ని మనం డిబేట్ అవ్వకూడదు. అంతేనా? ఓకే. మీ భూములు మీ దగ్గర ఉంటాయి, ఎవరికి ఇబ్బంది లేదు, అందే ఉంటాయి. ఓకే, బాయ్, సీ యూ. మీ భూములు అంటే మీ భూమి లేకపోతే మీ ఆస్తి, మీ నాన్నగారు సంపాదించుకున్న ఆస్తి లేకపోతే మీ అవి ఎన్నికలు అయిన తర్వాత పాత్రికేయులకు ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాన్ని 100% మీ తరపున నేనే బాధ్యత వహించి చేస్తాను.